ఎస్, ఒకసారి గతంలో పవన్ కళ్యాణ్ గారు మాట్లాడింది మంత్రులని సన్నాసులు అన్నారు, మంత్రిని ఉద్దేశించి సన్నాసి అన్నారు. అదే సమయంలో దిల్ రాజు రెడ్డి, జగన్మోహన్ రెడ్డి ఇద్దరు రెడ్లు కూర్చొని మాట్లాడుకోండి అని కామెంట్ చేశారు. మరి ఈరోజు కూడా దిల్ రాజు గారు ఇక్కడ ఉన్నారు, తెలంగాణలో ఉన్నారు, రేవంత్ రెడ్డి గారు కూడా రెడ్డి గారే ఉన్నారు. మరి ఆ ఇద్దరు రెడ్డిల గురించి మాట్లాడే ధైర్యం ఎందుకు చేయలేకపోతున్నారు? గతంలో పవన్ కళ్యాణ్ ఏం మాట్లాడారు ఒకసారి పేరు 2 బైట్స్. నా పేరు చూపించి సినిమా ఇండస్ట్రీని సాగు చూపుతా ఉన్నారు. ఆ వకీల్ సాబ్ అంటే దిల్ రాజు గారు మీరు ఎందుకంటే సినిమా తీశారు, మాతో చంపుతున్నారు. మీరు సినిమా తీయకుండా కానుంటే ఇప్పటికి ఆంధ్రలో సినిమాలు రిలీజ్ అయ్యింది. మీరు రెడ్డి వాళ్ళు రెడ్డి ఏదో తెలుసుకోండి, రెడ్డి రెడ్డి తెలుసుకోండి. నమ్మట్లా మీరు చెప్పండి. మీరు ఒక పని చేస్తారు బాబు, ఈ రోజు నుంచి దిల్ రాజు గారు రెడ్డి అంటే జగన్ రెడ్డి గారు కూడా కొంచెం మజాకు వస్తుంది. మమ్మల్ని బతికించండి. నా పేరు చూపించి సినిమా ఇండస్ట్రీని సాగు చూపుతా ఉన్నారు. ఆ వకీల్ సాబ్ అంటే దిల్ రాజు గారు మీరు ఎందుకంటే సినిమా తీశారు, మాతో చంపుతున్నారు. మీరు పాషా గారు, పవన్ కళ్యాణ్ గారికి తెలిసే ఎర్స్ జరిగింది అంటున్నారు జూపూడి గారు, కొత్త విషయాన్ని తీసుకొచ్చారు. మీరు అదే అనుకుంటున్నారా? ఇదంతా చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి మినిట్ టు మినిట్ అప్డేట్ ఉన్నట్టేనా ఈ విషయంలో? ముందుగా సాక్షి ప్రేక్షకులకి, ప్యానెల్లో పెద్దలందరికీ నమస్కారం అండి. ఈరోజు స్పెషల్ రోజు, ఎందుకంటే కేఎస్ ప్రసాద్ గారు మొదటిసారి నాతో కూర్చున్నారు. సార్తో ముందుగానే ఉన్నాను ఒకసారి వీడియోలో. సార్, ఇక్కడ మీరు అన్న ప్రశ్నకి వెళ్ళడానికి ముందు 2 విషయాలు చెప్పాలి. మొదటి విషయము ఏంటంటే, చమడాలు ఒలిచేస్తా, తోలు ఒలిచేస్తా అన్న కామన్గా వాడేటటువంటి పదాలు పవన్ కళ్యాణ్ గారు వాడి. అంటే నేను ఒకసారి విన్నా, 2 సార్లు విన్నా, 3 సార్లు విన్నా. ఈరోజు ఎందుకో సమాధానం చెప్పాలనిపిస్తుంది. ముందుగా చమడాలు లేదా తోలు ఒలిచే కార్యక్రమం ఏదైతే ఉందో అది మనకి ప్రొవిజన్ ఉందా కాన్స్టిట్యూషన్లో? ఎందుకంటే ఈయన కాన్స్టిట్యూషన్ ప్రకారం నడిచే వ్యక్తి, లేదు ప్రొవిజన్ ఉందా? లేకపోతే ఈయన ఏదైనా మటన్ షాపులో లేదా చికెన్ షాపులో ఏదైనా పనిచేసిన ఏదైనా ఎక్స్పీరియన్స్ ఉందా? అది సమాధానం ముందు చెప్పాలి. ఎందుకంటే కాన్స్టిట్యూషనల్ పోస్ట్లో ఉన్నప్పుడు, అంటే పూర్వం మీరు అన్నారు సరే, ప్రతి ఒక్కరు అంటారు మటన్ కొట్టు మస్తాననే సినిమా ఏమైనా ఉందా? అది నా క్వశ్చన్. అది ఎందుకని చెప్పేసి ఈ లెవెల్లో ఒక డిప్యూటీ సీఎం ఈ లెవెల్లో పడవలసి వస్తుంది. ఇది ఒకసారి పవన్ కళ్యాణ్ గారు ఆలోచించాలి. పవన్ కళ్యాణ్ గారు ఆలోచించాలి, నాకు తెలుసు. ఆయన టీంలో ఆయన నడిపించే ఒక వ్యక్తి, ఆయన ఆలోచించాలి. ఎందుకంటే స్క్రిప్ట్ ప్రకారం నడుస్తున్నాడు. ఈయనకి మొత్తం ఏం జరుగుతుందో కూడా అప్డేట్ అంతలేదు. ఎవరెంత అందించాలో అంత అందిస్తుంటే ఈయన వచ్చి మాట్లాడెళ్తున్నాడు. ఆ విషయం మాకు అర్థమవుతుంది. రెండో ప్రశ్న కూడా అడగాలి. ఇక్కడ రేవంత్ రెడ్డి గారిని ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు సమర్థించాడు. నేను ఒక ప్రశ్న అడుగుతా. రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీలో, తెలంగాణ అసెంబ్లీలో ఏమన్నాడంటే, బెనిఫిట్ షోలు, టికెట్ హైకులు అంటే ప్రైస్ హైకులు ఉండవు. ఈ విషయాన్ని పవన్ కళ్యాణ్ సమర్థిస్తుండా? ఈ ప్రశ్న నేను అడుగుతున్నాను. పవన్ కళ్యాణ్ గారు రేవంత్ రెడ్డి గారి ప్రైస్ హైకు నేను చేయను అని చెప్పిండు కదా, బెనిఫిట్ షోలు నేను ఇవ్వను అన్నాడు కదా, ఈ విషయాన్ని పవన్ కళ్యాణ్ గారు సమర్థిస్తున్నాడు? సమర్థించినట్టే. రేవంత్ రెడ్డి గారు కరెక్ట్ అన్నిట్లో ఆయన సమర్థిస్తే మరి అప్పుడు అంటే ఒకప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్నటువంటి ఈ నిర్ణయం తప్పుడు నిర్ణయం ఎట్లయితుంది? ఇదే నిర్ణయం జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్నాడు కదా. అవును. మరి జగన్మోహన్ రెడ్డి గారు కూడా తీసుకున్న నిర్ణయం కరెక్టేనా? ఈరోజు సమాధానం చెప్పాలి ప్రజలకి. సరే, రేవంత్ రెడ్డిని సమర్థిస్తున్నాడు అనుకుందాం. రేపు పొద్దున్న మీకు సంబంధించి ఒక పెద్ద సినిమా వస్తుంది 10వ తారీఖు. సరే, ఏదైనా పేరు కానివ్వండి. ఒకవేళ ప్రైజ్ హైక్, గేమ్ చేంజర్ 10వ తారీఖు వస్తుంది, జనవరి 10. ఒకవేళ ప్రైజ్ హైకుని చంద్రబాబు నాయుడు గారు అనుమతిస్తే, బెనిఫిట్ షోకి అనుమతిస్తే, మరి రేవంత్ రెడ్డిని ఇక్కడ మీరు సమర్థించినప్పుడు చంద్రబాబు నాయుడు గారిని వ్యతిరేకిస్తారా? మళ్ళీ ఇది ఒక ఫిట్టింగ్ పెట్టారు మీరు గట్టిగా. అవసరం కదా సార్, ఈ 2 ప్రశ్నలు కూడా అవసరమే. ఎందుకంటే ఇక్కడ రేవంత్ రెడ్డిని సమర్థించి టికెట్ హైకులు చేయొద్దు అని మీరు అంటున్నారు. మీరు ఇక్కడ బెనిఫిట్ షోలు వద్దంటున్నప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఒకవేళ అనుమతిస్తే ఆయన తీసుకున్న నిర్ణయాన్ని వ్యతిరేకిస్తారా డిప్యూటీ సీఎం గారు? దయచేసి సమాధానం చెప్పాలి. ఈ 2 ప్రశ్నలకి, మొదటిగా తోలు తీయడాలు అది, రెండవది ఈ 2 ప్రశ్నలకి సమాధానం చెప్పాలి. ఇక ఈ రోజు పాపం మాట్లాడక ఈ రోజు మాట్లాడిండు పవన్ కళ్యాణ్ గారు. నేను ఒకటే విషయం, ఒక మాట బాగా, అంటే నాకేం అర్థం కాలే, ఆయన గుసగుసలాడుతున్నాడు, ఏం అర్థం కావట్లేదు. ఒక మాట అర్థమైంది, నేను తప్పు చేసిన చట్టం తన పని చేసుకోకపోతే అన్నాడు. చాలా మంచి విషయం చెప్పిండు. నేను అంటే ఒక చిన్న విషయం నేను వినిపిస్తా, చూపించాలనుకున్నా కానీ ఇక చూపించడం కష్టం కాబట్టి వినిపిస్తా. ఒకసారి చూపించండి, వినిపించండి. పవన్ సభలో అపశృతి చోటు చేసుకుంది. మిద్దెపై నుంచి 2 అభిమానులు ప్రమాదవశాత్తు కింద పడిపోయారు. ఒకరు చనిపోగా మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. మృతుడు కాదులూరు మండలం కుయ్యేరుకు చెందిన వెంకటరమణగా గుర్తించారు. మరో ఘటనలో చెట్టు కొమ్మ విరిగి కింద పడి పలువురు అభిమానులకు గాయాలయ్యాయి.
మీడియా పాయింట్ దగ్గర కూడా తొక్కిసలాట జరిగింది. పవన్ ప్రసంగం ముగిశాక అభిమానులను కంట్రోల్ చేయలేక పోలీసులు చేతులు ఎత్తేశారు. ఇంకొకసారి చూపించు. ఇంకోసారి పవన్ సభలో అపశృతి చోటు చేసుకుంది. మిద్దెపై నుంచి ఇద్దరు అభిమానులు ప్రమాదవశాత్తు కింద పడిపోయారు. ఒకరు చనిపోగా మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. మృతుడు కాదులూరు మండలం కుయ్యేరుకు చెందిన వెంకటరమణగా గుర్తించారు. మరో ఘటనలో చెట్టు కొమ్మ విరిగి కింద పడి పలువురు అభిమానులకు గాయాలయ్యాయి. మీడియా పాయింట్ దగ్గర కూడా ఒకరు చనిపోయారు, మిగతా వాళ్ళకి గాయాలైనాయి. నేను ఒకటే విషయం చెప్తున్నా, పవన్ కళ్యాణ్ గారి మీద ఎఫ్ఐఆర్ అయిందా, ఆయనని అరెస్ట్ చేశారా, ఈ విషయం ఒకసారి ఆలోచించాలి. ఇంకో విషయం ఏంటంటే, ఇది జరిగినప్పుడు ముఖ్యమంత్రి ఎవరుండే ఒకసారి చెప్పాలి. ముఖ్యమంత్రి ఎవరుండే చెప్పాలి. ఎందుకని చెప్పేసి ఆ ముఖ్యమంత్రి గారు చిల్లర చేష్టలు చేయలేదు, అది కూడా చెప్పాలి. ఇంకో ముఖ్యమైన విషయం సార్, ఆర్ఆర్ఆర్ అని చెప్పేసి ఒక సినిమా రిలీజ్ అయింది. ఆర్ఆర్ఆర్ అనంతపురంలో ఒక అభిమాని ఊపిరాడక చచ్చిపోయాడు ఒక థియేటర్లో. మరి సినిమా వాళ్ళు వెళ్ళి ఏమైనా డబ్బులు ఇచ్చిర్రా, వెళ్ళి కలిసిర్రా, అట్లీస్ట్ ఆ ప్రొడ్యూసర్లు ప్రొడక్షన్ వాళ్ళు వెళ్ళిర్రా? మరి ఆ విషయం కూడా సమాధానం చెప్పాలి కదా. స్టాలిన్ లో అయితే టికెట్లో ఊపిరాడక చచ్చిపోయాడు. ఆ టికెట్లలో టికెట్ తీసుకోవడంలో చూడండి ఎంత దారుణము. ఇక్కడ కనిపిస్తాను, ఇందాక చూపించారు, ఇంత దారుణం. సరే సార్, ఇవన్నీ లోకలు. నేను ఎందుకు ఆర్ఆర్ఆర్ అంటున్నా అంటే, ఈయన కూడా ఆయన రిలేటివే. రామ్ చరణ్ గారు ఎవరైతే హీరో ఉన్నాడో ఆయన కూడా రిలేటివే. నేను ఎందుకు స్వయంగా పవన్ కళ్యాణ్ గారిదే కాకినాడలో జరిగిన సంఘటన చూపిస్తున్నట్టే, మీరున్నప్పుడు కూడా ఇట్లాంటి సంఘటన జరిగినాయి, మరి మిమ్మల్ని అరెస్ట్ చేయలేదే. సరే లోకల్ వదిలేద్దాం సార్, నేషనల్. నేను కూడా ఒకసారి చెప్పిన రైస్ అని చెప్పేసి షారూఖ్ ఖాన్ గారి సినిమా, ఆ సినిమాలో కూడా ఒక సంఘటన జరిగింది, చనిపోవడం జరిగింది. మరి దానికి ఏమి యాక్షన్ తీసుకున్నారు? వీటిని యాక్సిడెంట్స్ అంటారు సార్, యాక్సిడెంట్లు సార్. కాకపోతే ఇక్కడ ఏం జరుగుతుంది అంటే డైవర్జన్ పాలిటిక్స్. మీరు కొన్ని రోజుల నుంచి చూస్తే అల్లు అర్జున్ గారి టాపిక్ కొంచెం వెనక్కి వెళ్ళిపోయి మళ్ళీ ప్రజలు 6 హామీలు మాకేం వస్తలేదు. అదే కాకుండా ఒక రైతు సార్, నాకు 3 పిల్లలు సార్, నా పాపని నా చేత్తో నేను చంపాలంటే నేను చచ్చిపోయినా, నన్ను ముక్కలు చేసినా కూడా నాకు అంత ధైర్యం రాదు. అట్లాంటి ఒక రైతు 2 పిల్లల్ని చంపేసి, భార్యని చంపేసి తాను చచ్చిపోయాడు అంటే నువ్వు చేసిన మోసం ఎంత గలీజు మోసం ఒకసారి ఆలోచించు. 20,000 ఇస్తా అన్నావు, అన్న మాట మీద నిలబడలేక మర్చిపోయినావు. ఎక్కడైనా సార్ 6 హామీలు ఇచ్చేసి 120 420 ఇక ఓరల్గా ఇచ్చినటువంటి హామీలు ఏమీ చేయలేకపోయినా కూడా అట్లీస్ట్ జగన్మోహన్ రెడ్డి గారు క్లియర్గా చెప్పింది, చంద్రబాబు నాయుడు గారు పాత ఏవైతే స్కీమ్స్ ఉన్నాయో అన్నీ నేను ఆపను, అవి కూడా వస్తాయి, ప్లస్ ప్రజల్ని నమ్మబలిగారు, ప్రజలకి మోసం చేసి ఈరోజు ప్రజల్ని చావుకు దగ్గర చేస్తున్నారు. ఎంత ఘోరం సార్ అంటే, ఇక్కడ మనం చూసుకుంటే ఈయన వెళ్ళాడు కడపకి. ఎందుకు వెళ్ళాడు నాకు క్లియర్గా సమాధానం చెప్పండి. ఎందుకు వెళ్ళాడు? ఎంపీడీఓ పైన దాడి జరిగింది వెళ్ళాడు. అక్కడ జరిగేటువంటి సంగతి ఏంటి? దాడి. కానీ సేమ్ కాకినాడలో దళిత ప్రొఫెసర్ ఎవరు కొట్టారు? మీ పార్టీకి సంబంధించిన కొట్టాడు కదా. ఎంత దారుణం సార్ అది. ఒక ప్రొఫెసర్, అది కూడా అక్కడ ఉన్నటువంటి స్టూడెంట్స్ మా ప్రొఫెసర్ని కొడతారని చెప్పేసి పెద్ద ఇష్యూ చేస్తే దాన్ని కూడా ఎట్లా ఒక ఎఫ్ఐఆర్ లేకుండా, ఎంత ఘోరం చూడండి సార్ మన దేశంలో, ఎంత ఘోరము. ఒక ఎఫ్ఐఆర్ లేకుండా దాన్ని కూడా మొత్తానికి ప్యాక్ చేసేసి సారీ చెప్పించేసి ఇంటికి పంపించేసి ఏముంది సార్? ఏం లేదు, కేసు లేదు, మన్ను లేదు, మశానం లేదు, ఏం లేదు సార్. నేను ఆ రోజు పార్టీ ఆఫీస్ నుంచి ప్రెస్ మీట్ పెట్టాను సార్. ప్రొఫెసర్, సీనియర్ ప్రొఫెసర్, అతను హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్, డాక్టరేట్ ఉంది సార్ ఆయనకి, హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్. అహంకారం ఏంటి? అహంకారం అంటే మాకు ఎన్ని వచ్చినాయి సార్? 154 సారీ 164. నేను ఒక నాకు పర్సనల్గా నేను నా ఛానల్ ఉంది కాబట్టి నాకు పర్సనల్ ఒక వ్యక్తి ఫోన్ చేసి తాగినట్టున్నాడు, ఫోన్ చేసి పెద్ద డైలాగ్. నేను ఒకటే చెప్పా, 164 వెరీ గుడ్ రికార్డ్. అయినా జగన్మోహన్ రెడ్డి రికార్డ్ బ్రేక్ చేయలేకపోయారు. జగన్మోహన్ రెడ్డి ఇస్ అ సింగిల్ ప్లేయర్. 151 వాజ్ ద రికార్డ్. ఏ పార్టీ బ్రేక్ చేసి చూపించు అన్న. ఈ రోజు చూపించండి. సరే, మళ్ళా మీరు ఇంకో 30 ఏళ్ల దాకా కూడా రికార్డు బ్రేక్ చేయగలరా? ఒకసారి ధైర్యం ఉందా? ఒకసారి చూడండి. కేవలం 6 నెలలు అయిపోయింది, 7వ నెల సార్. 6 హామీలలో ఒక్క హామీ, అట్లీస్ట్ 5 వదిలేద్దాం సార్, ఒక్క హామీ. ఇంకో విషయం, చాలా మంచి విషయం చెప్పిండు ఈరోజు పవన్ కళ్యాణ్. రాబోయే భవిష్యత్తు చెప్పిండు తన మాటల్లో. ఒక మంచి మాట ఏమన్నాడు, 6 నెలలు నాకు అర్థం చేసుకోవడానికి పట్టింది, ఇంకో రాబోయే 6 నెలలు అంటే రిపోర్టర్ అడిగిండు, సార్ కొత్త సంవత్సరంలో ఏంటి సార్ మీ యాక్టివిటీ అన్నాడు. అంటే రాబోయే 6 నెలలు నేను జిల్లాలలో తిరుగుతా, ఆల్రెడీ మొదలుపెట్టిన 15 రోజుల నుంచి తిరుగుతున్నా అన్నాడు. అంటే దీన్ని బట్టి చూస్తే రాబోయే రోజులలో త్రిముఖ పోటీ ఆంధ్రప్రదేశ్లో కనిపిస్తుంది సార్. ఇంకో విషయం ఈరోజు నేను చెప్తా, చాలా దగ్గరలోనే, చాలా రోజుల నుంచి ఈ మ్యాటర్ నడుస్తుంది, గురుగారు కూడా తెలుసు. బీజేపీలో జనసేన పోయి విలీనం అవుతుంది అంటున్నారు. విలీనం అవుతుంది, 100% అవుతుంది. జనసేన పార్టీ ఉండదు. ఒక విషయం మాత్రం ఖచ్చితంగా. ఇంకో విషయం ఏంటంటే, ఉందా సోర్స్ అలాంటిది? సోర్స్ అంటే సార్ మాలాంటి వాళ్ళము జస్ట్ ప్రిడిక్ట్ చేయగలము.
ఓకే. ప్రిడిక్టర్లు కూడా అనుభవంతో చేస్తాం. వచ్చే ఇదా? రెండో విషయం ఏంటంటే ఇక్కడ ఈ జనసేన అన్న పార్టీ టీడీపీతో ఈ 5 సంవత్సరాలు కొనసాగదు. ఇది కూడా చెప్తున్నాను, ఖచ్చితంగా చెప్తాను. ఎందుకంటే 2029లో ఎలక్షన్లు వస్తే, జమినీ ఎలక్షన్లో అది వదిలిపెట్టిన 2029లో ఎలక్షన్లు వస్తే త్రిముఖ పోటీ 100% కలిసి మళ్ళీ పోటీ చేయదు. దానికోసమే జిల్లాల వారీగా తన స్ట్రెంత్ ని పెంచుకోవాలని చెప్పేసి పవన్ కళ్యాణ్ ఏం చేస్తున్నాడు, జిల్లాలలో తిరుగుతున్నాడు. ఈ విషయము మన చంద్రబాబు నాయుడు గారికి బాగా తెలుసు, లోకేష్ గారు కూడా బాగా తెలుసు. కొన్ని రోజుల నుంచి లోకేష్ గారు కనిపిస్తలేరు సార్. మీరు అబ్జర్వ్ చేస్తే కనిపించారా? మధ్య ఉందా? మీకు ఏమైనా కనిపించారా? లేదు, కనపడలేదు. 100 రూపాయల ప్రోగ్రామ్ ఒకటి నడుస్తుందంట, అంటే మీరు తీసుకున్నారా? తీసుకోలే? మీకేమైనా హాస్పిటల్లో బెనిఫిట్స్ కావాలంటే, మీకేమైనా ఉద్యోగాలు కావాలంటే, గవర్నమెంట్ ఉద్యోగాలు, మీకు గవర్నమెంట్ స్కీములు ఏమైనా కావాలంటే 100 రూపాయలు పెట్టి పాన్ కార్డు ఒకటి తీసుకెళ్లి టీడీపీ సభ్యత్వం తీసుకోవాలంట. తీసుకుంటే ఆ ఆడియో వైరల్ అవుతుంది కదా, చూడలేదా? మీరు కూడా తీసుకోండి, రేపు పొద్దున ఏమైనా కావాలంటే వస్తాయి. అంతేనా? టీడీపీ ఆ ఆడియో అంత ఫేమస్ అవుతుంది. జగన్మోహన్ రెడ్డి చెప్పిన ఒక మాట అండి, కులం చూడం, మతం చూడం, పార్టీలు చూడం, ప్రాంతాలు చూడం, ప్రతి ఒక్కరికి అదే సంక్షేమం అందిస్తా అన్నాడు. అది అమ్మ ఉన్నప్పుడు అర్థం కాదంట, అమ్మ లేనప్పుడు అమ్మ వాల్యూ అర్థం, అన్నం లేనప్పుడు అన్నం వాల్యూ, జగన్మోహన్ రెడ్డి లేనప్పుడు జగన్మోహన్ రెడ్డి వాల్యూ. ఈ 7 నెలల్లో జగన్మోహన్ రెడ్డి గారిని ప్రతి ఒక్కరు మిస్ అవుతున్నారు. ఏం చేయాలో అర్థం కాక ప్రాణాలు తీసుకుంటున్నారు, తన పిల్లల ప్రాణాలు తీసుకుని తన ప్రాణాలు తీసుకుంటున్నారు. అంత దుస్థితికి ఎంత దారుణం సార్. మహిళలు, అమ్మాయిలు, ఎన్ని రేప్ కేసులు, చెప్పుకోవడానికి సిగ్గవుతుంది. ఇదే మొనగాడు, ఈయన ఇంత పెద్ద హీరో, కడప జిల్లాలో పెద్ద సంఘటన జరిగితే మరి పోయి మాట్లాడలేదు. కులం అడ్డు వచ్చిందా, మతం అడ్డు వచ్చిందా? ఏది కులాలకి అతీతంగా నేను పార్టీని నడుపుతా అన్నారు కదా, మరి ఆ రోజు మిమ్మల్ని ఎవరు ఆపారు? దిల్ రాజు రెడ్డి, జగన్ రెడ్డి దుర్గేష్ గారు క్యాష్ కూడా తెలియదు అంటున్నారు. విషయం ఏంటంటే